ముందుగా మేషరాశిని తీసుకున్నట్లయితే మేషరాశి వారికి 2024 నుండి 25 వరకు అంటే శ్రీ క్రోధినామ సంవత్సరంలో గతంలో ఆదాయమేమో 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానమేమో 3 ఉండేదండి. అయితే ఈ కొత్త సంవత్సరంలో ఆదాయం అనేది కాస్త తగ్గబోతుంది. ఎందువలన అంటే 2025 సంవత్సరం మార్చ్ 28వ తారీఖున శని భగవానుడి యొక్క ప్రభావం అనేది మీ పైన పడనుంది. అంటే ఏలినాటి శని యొక్క మొదటి దశ అనేది ప్రారంభం కానుంది. శని భగవానుడు మీ 12వ స్థానంలోకి అనగా మీనరాశిలోకి రాబోతున్నాడు. కాబట్టి ఆర్థిక పరంగా కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. ఆదాయం 2, వ్యయం 14 అండి 2025 నుండి 2026 వరకు. రాజపూజ్యం 5, అవమానమేమో 7. కాబట్టి మేషరాశి వారికి మొత్తం నెగిటివ్గా ఉంటుంది అని కాదండి. 2025 సంవత్సరం మార్చ్ మాసం వరకు అనుకూలంగానే ఉంటుందండి. మార్చ్ నుండి మే మాసం మధ్య కాలంలో అబోవ్ యావరేజ్ కాలంగా ఉంటుంది. మే మాసం తర్వాత నుండి ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందువలన అంటే ఏలినాటి శని యొక్క ప్రభావం వల్ల. వీరికి 2025 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేను ఆల్రెడీ ఒక క్లియర్ వీడియో చేశానండి. దయచేసి దానిని వీక్షించండి. రెండవ రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి గతంలో ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3 ఉండేదండి. 2025 నుండి 26 మధ్య కాలంలో వృషభ రాశి వారికి ఆదాయం అనేది పెరగనుంది అని చెప్పవచ్చు. ఆదాయం 11, వ్యయం 5. చాలా అదృష్టకాలం అండి. 2025 సంవత్సరంలో వృషభ రాశి జాతకులు స్త్రీలైనా పురుషులైనా వృత్తి వ్యాపారాల పరంగా బాగా సంపాదిస్తారు అని చెప్పవచ్చు. అయితే రాజపూజ్యం 1, అవమానం 3. కాబట్టి బయట వారితో వ్యవహరించే విషయంలో వృషభ రాశి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఆదాయపరంగా అనుకూలంగా ఉంటుందండి. సంపద బాగుంటుంది. వృషభ రాశి వారికి 2025 సంవత్సరంలో ఎలా ఉండబోతుందో నేను చాలా క్లియర్గా వివరిస్తూ స్పెషల్ వీడియో చేశానండి. కాబట్టి దయచేసి దానిని కూడా వీక్షించండి. ఇక మిథున రాశి వారి విషయానికి వస్తే మిథున రాశి వారికి గతంలో 2024 సంవత్సరంలో ఆదాయము 5, వ్యయము 5, రాజపూజ్యం 3 అయితే అవమానం 2 అవమానం 6 ఉండేదండి. అయితే 2025 నుండి 26 మధ్య కాలంలో ఆదాయం అనేది చాలా ఎక్కువగా పెరగబోతుంది అని చెప్పవచ్చు. వీరికి ఆదాయం 14 అండి. చాలా బాగా సంపాదించగలుగుతారు. వ్యయం 2 మాత్రమే. 14 ఆదాయం ఉంటే వ్యయం కేవలం 2 మాత్రమే. రాజపూజ్యం 3, అవమానం 3. ఇది కూడా బాగుందండి. మిథున రాశి వారికి 2025 సంవత్సరం అనేది అదృష్ట కాలంగా చెప్పవచ్చండి. మీకు 2025 సంవత్సరంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్యాపరంగా ఎలా ఉండబోతుందో నేను ఆల్రెడీ క్లియర్గా వీడియో చేశానండి. కాబట్టి దయచేసి దానిని కూడా వీక్షించండి. కర్కాటక రాశి వారి విషయానికి వస్తే కర్కాటక రాశి వారికి 2024 సంవత్సరంలో అంటే గతంలో ఆదాయం 14 ఉండేదండి. వ్యయం 2 మాత్రమే. రాజపూజ్యం 6, అవమానం 6 ఉండేది. అయితే 2025 సంవత్సరంలో ఆదాయం అనేది కాస్త తగ్గినప్పటికీ కూడా చాలా అనుకూలంగా చెప్పవచ్చు. అదేంటండి, ఆదాయం తగ్గితే అనుకూలం ఎలా అనుకోవచ్చు? 2025 మార్చ్ 28వ తారీఖు వరకు కర్కాటక రాశి వారికి అష్టమ శని యొక్క ప్రభావం అనేది ఉంటుందండి. ఎందుకంటే శని భగవానుడు 8వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఆదాయం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మనశ్శాంతి అనేది తక్కువ అవుతుంది. 2025 మార్చ్ 28వ తారీఖు వరకు. మార్చ్ 28వ తారీఖు తర్వాత నుండి కర్కాటక రాశి వారికి అన్ని విధాలా చాలా బాగా కలిసి వస్తుందండి. అష్టమ శని యొక్క ప్రభావం తగ్గుతుంది అంటేనే మంచి రోజులు రాబోతున్నాయి అని అర్థం. 2025 సంవత్సరంలో వీరికి ఆదాయం 8, వ్యయం 2 అండి. వ్యయానికి 4 రెట్ల ఆదాయాన్ని సంపాదిస్తారు. అవమానం 3. ఇదైతే చాలా బ్రహ్మాండంగా ఉందండి. కర్కాటక రాశి వారికి గతంతో కంపేర్ చేసుకున్నట్లయితే ఆదాయం తగ్గినప్పటికీ కూడా ఈ సంవత్సరమే మీకు అనుకూలంగా ఉంటుందండి. శని భగవానుడి యొక్క ప్రభావం అనేది పూర్తిగా తొలగిపోతుంది.
ఇక సింహరాశి వారి విషయానికి వస్తే సింహరాశి వారికి 2024 సంవత్సరంలో అంటే గతంలో ఆదాయం 2, వ్యయం 14 అండి. విపరీతంగా ఖర్చు చేశారు. రాజపూజ్యం 2, అవమానం కూడా 2. గతంలో సింహరాశి వారికి ఆదాయం చాలా తక్కువగా ఉండేది. అయితే 2025 సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం కూడా 11 గతంతో కంపేర్ చేసుకున్నట్లయితే అనుకూల ఫలితాలు అని చెప్పవచ్చు. అయితే 2025 మార్చి 28వ తారీఖు తర్వాత నుండి శని భగవానుడు 4వ స్థానంలోకి రాబోతున్నాడు. మీనరాశిలోకి అడుగు పెట్టబోతున్నాడు. అప్పటి నుండి కొన్ని విషయాలలో జాప్యాన్ని ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆదాయం అనేది బాగుంటుందండి. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. రాజపూజ్యం 3, అవమానం 6 కాబట్టి శని భగవానుడికి సంబంధించిన పరిహారాలను పాటిస్తే సరిపోతుందండి. అలాగే బయట వారితో వ్యవహరించే విషయంలోనూ మీ మాట తీరును కూడా కొద్దిగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే సింహరాశి వారు 2025 మార్చి 28వ తారీఖు తర్వాత నుండి వీరికి నిజంగా ఆత్మీయులు ఎవరు, నిజంగా శత్రువులు ఎవరు, మీ పక్కన ఉండి నటించేవారు ఎవరో క్లియర్గా అర్థం చేసుకోగలుగుతారు శని ప్రభావం వల్ల. కాబట్టి సింహరాశి వారు భయపడవలసిన అవసరం లేదండి. శనికి సంబంధించిన పరిహారాలను పాటిస్తే సరిపోతుంది. ఈ సింహరాశి వారికి ఏ విషయాల్లో అనుకూలం, ఏ విషయాల్లో ప్రతికూలమో క్లియర్గా వివరిస్తూ నేను ఒక స్పెషల్ వీడియో చేశానండి. దయచేసి దానిని కూడా వీక్షించండి. తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి 2024 సంవత్సరంలో ఆదాయము, వ్యయము 2 సమానంగా ఉండేవి. ఆదాయము 5, వ్యయము 5, రాజపూజ్యం 5, అవమానం 2. అయితే ఈ సంవత్సరంలో కన్యా రాశి వారి యొక్క తలరాతే మారబోతుందండి. ఆదాయం 14 అంటే మామూలు విషయం కాదు. ఆదాయం 14, వ్యయం 2 రాజపూజ్యం 6, అవమానం 6. చాలా చాలా అనుకూలంగా ఉండబోతుంది అని చెప్పవచ్చు. గతంలో కన్యా రాశి వారు ఆరోగ్య విషయంలో బాగా ఇబ్బందులు పడ్డారు, ముఖ్యంగా పంటి సమస్యలతో, కంటి సమస్యలతో. ఈ సంవత్సరంలో ఆరోగ్య లాభం, ధన లాభం, బంధుమిత్ర లాభం, నూతన గృహ లాభంగా చెప్పవచ్చు. ప్రమోషన్లు వచ్చే అవకాశాలు, సంతాన యోగం, ఉద్యోగ యోగ అవకాశాలు కూడా ఉన్నాయి. కన్యా రాశి వారికి ఏ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది, ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విషయాల్లో ప్రతికూలంగా ఉంటుందో నేను ఆల్రెడీ క్లియర్గా వివరిస్తూ స్పెషల్ వీడియో చేశానండి. కాబట్టి దయచేసి దానిని కూడా వీక్షించండి. ఇక తులారాశి వారి విషయానికి వస్తే తులారాశి వారికి గతంలో అంటే 2024 సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 8 ఉండేదండి. ఆదాయానికి 4 రెట్ల ఖర్చులు ఉండేవి. రాజపూజ్యం 1, అవమానం 5 ఉండేది. అయితే 2025 సంవత్సరంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 8 గతం కంటే అనుకూలం అని చెప్పవచ్చు. రాజపూజ్యం 2, అవమానం కూడా 2. తులారాశి వారికి ఈ సంవత్సరంలో అదృష్టం ఏంటంటేనండి, శని భగవానుడు 6వ స్థానంలో సంచరిస్తాడు 2025 మార్చి 28వ తారీఖు తర్వాత నుండి. కాబట్టి విపరీతమైనటువంటి అనుకూల కాలంగా చెప్పవచ్చు. చాలా వరకు శని మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను మాత్రమే అందజేస్తాడు. స్థిరాస్తి కొనుగోలు కానీ, బంధుమిత్ర లాభం కానీ, వ్యాపార లాభం కానీ, ఉద్యోగంలో ప్రమోషన్లు కానీ, వివాహ యోగం కానీ, ఇలాంటి మంచి మంచి అనుకూల ఫలితాలను పొందబోతున్నారు. తులారాశి వారికి ఏ విషయాల్లో అనుకూలం, ఏ విషయాలలో ప్రతికూలమో క్లియర్గా వివరిస్తూ నేను స్పెషల్ వీడియో చేశానండి. కాబట్టి దయచేసి దానిని కూడా వీక్షించండి. తర్వాత వృశ్చిక రాశి వారి విషయానికి వస్తే వృశ్చిక రాశి వారికి గతంలో ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ ఉండేది. అయితే ఈ సంవత్సరంలో కూడా ఇంచుమించు అలానే ఉంటుందండి. కాకపోతే పాజిటివ్ పాయింట్ ఏంటంటేనండి, 2025 మార్చి 28వ తారీఖు వరకు వృశ్చిక రాశి వారి పైన అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది ఉంటుంది.
అంటే శని భగవానుడు 4వ స్థానంలో సంచరించాడు. 2025 మార్చి 28వ తారీఖు వరకు అక్కడే ఉంటాడు. కాబట్టి కొన్ని అననుకూలమైనటువంటి ఫలితాలను భరించవలసి వస్తుంది. 2025 మార్చి 28వ తారీఖు తర్వాత వీరి జీవితంలో చాలా అనుకూలతలు అనేవి మొదలు కాబోతున్నాయి. గతంలో వీరికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5 అండి. అయితే 2025 సంవత్సరం నుండి ఆదాయం 2, వ్యయం 14 అండి. ఆదాయం తక్కువ, వ్యయం కాస్త ఎక్కువగా ఉంటుంది. అయితే అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది వెళ్ళిపోతుంది. రాజపూజ్యం 5, అవమానం 2. అయితే మీరు ఈ సంవత్సరంలో జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే ఆదాయ పరంగా కాదండి. ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ కూడా సమాజంలో నరదృష్టి అనేది ఎక్కువ అవుతుంది వృశ్చిక రాశి వారి పైన. కాబట్టి మీరు ఏ పనులు ప్రారంభించే ముందైనా ఎవ్వరికి చెప్పకుండా మీ అంతరగా మీరు డెసిషన్స్ తీసుకోవటం కానీ, కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు వెళ్ళటం కానీ, మూడో వ్యక్తికి తెలియకుండా జాగ్రత్త పడినట్లయితే వృశ్చిక రాశి వారికి అడ్డంకులు, అవరోధాలు అనేవి తక్కువగా ఉంటాయి. అలానే మీ కుటుంబ సభ్యులని తప్ప బంధువర్గంలో ఉన్న వారందరినీ కూడా నమ్మవద్దండి. మీరు ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విషయాల్లో అనుకూలంగా ఉంటుందో నేను ఆల్రెడీ క్లియర్గా వివరిస్తూ స్పెషల్ వీడియో చేశానండి. కాబట్టి దయచేసి దానిని కూడా వీక్షించండి. ఇక ధనుస్సు రాశి వారి విషయానికి వస్తే ధనుస్సు రాశి వారికి గతంలో అంటే 2024 సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 5 ఉండేదండి. రాజపూజ్యం 7, అవమానం 5 ఉండేది. గతంలో వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలను చూశారు. వీరికి 2025 సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 3 అండి. వ్యయం కంటే ఆదాయమే ఎక్కువ. అయితే అష్టమ శని యొక్క ప్రభావం వల్ల రాజపూజ్యం 1 అయితే అవమానం 5. సమాజంలో చెడ్డ వ్యక్తులతో మాట్లాడే విషయంలో, సంభాషించే విషయంలో, వారితో వ్యవహరించే విషయంలో ధనుస్సు రాశి వారి ఈ సంవత్సరంలో ముఖ్యంగా మార్చ్ మాసం తర్వాత నుండి చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. మధ్యవర్తిత్వాలు అస్సలే చేయవద్దు. కుటుంబంలో అందరినీ నమ్మవద్దు. అంటే మీ కుటుంబ సభ్యులను, అమ్మ, నాన్న, భార్య, బిడ్డలను నమ్మండి తప్ప బయట వారెవ్వరినీ కూడా నమ్మవద్దండి. మోసపోయే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ధనుసు రాశి వారు ఏ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విషయంలో అనుకూలతలు ఉంటాయో క్లియర్గా వివరిస్తూ నేను ఆల్రెడీ ఒక స్పెషల్ వీడియో చేశానండి. కాబట్టి దయచేసి దానిని కూడా వీక్షించండి. తర్వాత మకర రాశి 2024 సంవత్సరంలో అంటే గతంలో మకర రాశి వారికి ఆదాయము, వ్యయము 2 సరి సమానంగా ఉండేదండి. ఆదాయము 14, వ్యయం కూడా 14. రాజపూజ్యం 3, అవమానం 1. అయితే మకర రాశి వారికి ఈ సంవత్సరంలో అదృష్ట విషయం ఏంటంటే 2025 మార్చి 28వ తారీఖుతో మీకు ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది పూర్తిగా తొలగిపోతుందండి. అదృష్ట రోజులు రాబోతున్నాయి అని అర్థం. అయితే 2025 సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 14 అండి. రాజపూజ్యం 4, అవమానం 5. ఆదాయం తగ్గినప్పటికీ కూడా గత 7.5 సంవత్సరాలుగా మీరు పడుతున్న కష్టాల నుండి విముక్తి రాబోతుంది అని చెప్పవచ్చు. మీరు కేవలం ఆదాయం, వ్యయం మాత్రమే చూసుకోవద్దండి. శని భగవానుడి యొక్క ప్రభావం అనేది పూర్తిగా తొలగిపోతుంది కాబట్టి పనులు అనేవి వేగవంతంగా పూర్తవుతాయి. కాబట్టి మకర రాశి వారికి అనుకూలతలు అనేవి ఎక్కువగానే ఉండబోతున్నాయి. మకర రాశి వారికి 2025 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో క్లియర్గా వివరిస్తూ నేను ఒక స్పెషల్ వీడియో చేశానండి. కుంభరాశి వారి విషయానికి వస్తే కుంభరాశి వారికి గతంలో ఆదాయం, వ్యయం 2 సరి సమానంగా ఉండేయండి. ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1గా ఉండేది 2024 సంవత్సరంలో. 2025 సంవత్సరంలో వీరికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. అయినప్పటికీ కూడా ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ కూడా మీకు కొన్ని అనుకూలమైనటువంటి ఫలితాలే సూచిస్తున్నాయి. ఎందువలన అంటే శని భగవానుడు 2025 మార్చి 28వ తారీఖు తర్వాత నుండి 2వ ఇంట్లోకి రాబోతున్నాడండి. అంటే ఏలినాటి శని యొక్క 3వ దశ అనేది మీకు ప్రారంభం కాబోతుంది. జన్మ శని కంటే ఇది చాలా బెటర్ అండి. 2025 మార్చి 28వ తారీఖు తర్వాత నుండి మీరు కొన్ని అనుకూలమైనటువంటి ఫలితాలను చూస్తారు.
మీకు ఏ విషయంలో అనుకూలతలో ఏ విషయంలో ప్రతికూలతలో క్లియర్గా వివరిస్తూ నేను ఒక స్పెషల్ వీడియో చేశానండి. దయచేసి దానిని కూడా వీక్షించండి. ఇక చిట్ట చివరి రాశి అయిన మీనరాశి వారి విషయానికి వస్తే, మీనరాశి వారికి గతంలో అంటే 2024 సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 5గా ఉండేదండి. ఆదాయం అనేది ఎక్కువగా ఉండేది. రాజపూజ్యం 2, అవమానం 4, 2 రెట్ల అవమానం ఉండేది. అయితే 2025 సంవత్సరంలో వీరికి ఆదాయం 5 అయితే వ్యయం 3, ఖర్చులు అనేవి తగ్గబోతున్నాయి. రాజపూజ్యం 3, అవమానం అనేది 1 అండి. అయితే మీనరాశి వారికి 2025 సంవత్సరం మార్చి 28వ తారీఖు తర్వాత నుండి శని భగవానుడి యొక్క స్థానం అనేది మారబోతుంది. కాబట్టి జన్మ శని మొదలు కాబోతుంది. అంటే ఏలినాటి శని యొక్క 2వ దశ అనేది మొదలు కాబోతుంది. శని భగవానుడు మార్చి మాసంలో మీ గృహంలోకి అంటే మీనరాశిలోకి రాబోతున్నాడండి. కాబట్టి కొన్ని విషయాలలో ఆటంకాలను ఎదుర్కొంటారు, కానీ ఆదాయం అయితే బాగానే ఉందండి.